నమస్తే. హైపర్ న్యూస్ కి స్వాగతం. కనుమ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి కోనేరులో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతారాముల వారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి కోనేరు వద్ద కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కనుమ పండుగ సందర్భంగా బాణాసంచ, మంగళ వాయిద్యాలు, విద్యుత్ దీపకాంతులతో సీతారాముల తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరీగా మురళి, మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనుగుణంగా స్వామి మన యొక్క देवी त्वं विष्णुना धृतायमां देवी पवित्रं गुरुजातनं जगदाधारम् अनन्तं कूर्मरूपिणम् आसनस्य हुज्जद्धन्मात्मानं दम्भयेहम् अनन्ताधनाधनमाधनाय मिथुनराज्याताय रविचन्द्रारिणां देस्य राज्यलक्ष्मीनाम्नीं महेशनां देस्य मेघनानां देस्य सह कुटुंबस्य यजमानस्य आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मनोवाञ्छा फलसिद्ध्यर्थं सर्वकार्येषानुकूल्यता फलसिद्ध्यर्थं आचार्यनुग्रहाणाम् अनुकूल्यता పుణ్యదేశ
विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः वन्दना पापो ज्योतिरसोमृतं ब्रह्म तस्मै
పవిత్రమసదారకం వసూనాం పవిత్రమసదాష్టధారణ వసూనాం పవిత్రమసదారకం వసూనాం పవిత్రమసదాష్టధారణ దేవో వస్తవితోత్పునాత్ త్వచ్చిత్తేన పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః దేవో వస్తవితోత్పునాత్ త్వచ్చిత్తేన పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః ప్రతిపాదయ బ్రహ్మావాయామి సోమవాయామి బ్రహ్మసోమాభ్యా నమః ఆధనాది అష్టోపచారాన్ సమర్పయామి బ్రహ్మసోమాభ్యాం నమః సర్వోపచార పూజాం చ సమర్పయామి. గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 16/1/2024 కనుమ పండుగ దినాన మన కోనేటి మిట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి తెప్ప కోనేరులో శ్రీరామ సీత లక్ష్మణ హనుమ సమేత ఉత్సవ విగ్రహాలని అంగరంగ వైభవంగా మనం తెప్పలో ఎక్కించి స్వామివారిని అలంకరించి ఊరేగించడం జరిగింది. పుర ప్రజలు చాలా మంది ఇక్కడికి వచ్చి వారిని దర్శించుకుని తరించారు. అలాగే తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇలాగే జరిపేదానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. దయచేసి అందరూ కూడా వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం పాల్గొనలేని వాళ్ళందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చిన కోదండ రామాంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి, అగ్నిమాపక శాఖ వారికి, ఇరిగేషన్ అధికారులకి, ప్రతి ఒక్క అధికారికి ఇక్కడ కష్టపడి పనిచేశారు ఈరోజు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ హరిచంద్రారెడ్డి. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. క్లబ్ సభ్యులు పలు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, విష్ణువందన, రాము, డాక్టర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మా ఇండికి మునిగేష్ గారు చాలా సహకారం అందించారు. సో వారికి ప్లస్ ఈ హాల్ ఇచ్చిన డాక్టర్ రోహిణి గారికి, జాంతర్ రెడ్డి గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎన్ఆర్బీ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ గారికి, వారి సెక్రటరీ శశి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇది ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో గూడూరు పట్టణానికి చెందిన రమేష్ బేకరీ యజమాని రమేష్, ఆయన తండ్రి అరుముగం 21వ వర్ధంతి సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో రమేష్ బేకరీ యజమాని రమేష్ 60 మంది పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తుంచుకొని వారి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గడిచిన 20 సంవత్సరాలుగా రమేష్ వారి తండ్రి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆదర్శప్రాయమన్నారు. ప్రగతి సేవా సంస్థ ఇలాంటి వ్యక్తులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అటే ఉన్నా వస్తున్నా నా ఫోటో చూపిస్తాలేనా. అటే ఉన్నాను ఇంకోటినా ఆమె కాదు, ఇంకో మనిషికి నానింది. ఓకే 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 నేను ఇచ్చేలే రాజన్న. ఓకే అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని ఈరోజు మన రమేష్ బేకరీ అధినేత మా రమేష్ గారు వాళ్ళ నాన్నగారు ఎస్ ఆర్ముగం 21వ వర్ధంతి. ఆయన 21వ వర్ధంతి నుంచి ఈరోజు మనం ఎట్లా చేస్తున్నామో ఇదే విధంగా నాయుడుపేటలో ఘనంగా చేస్తూ వస్తున్నాడు. ఈరోజు కూడా అదే ప్రక్రియలో నీట్గా వాళ్ళ నాన్నని మర్చిపోకుండా బాగా, అంటే ఆయన మాతో కూడా అనేవాడు, వాళ్ళు లేకపోతే మేము లేం కదన్నా, ఈ విధంగా ఉదయాన్నే అన్నాడు నాకు ప్రభాకర్తో కూడా, ఈ తెల్ల షర్ట్ వేసుకున్నామంటే ఆయన పుణ్యమే కదా అని. అంటే తల్లిదండ్రులను మర్చిపోకుండా ఉంటే జీవితంలో ప్రతి ఒక్కరూ పైకి వచ్చేదానికి దోహదపడుతుందని మా రమేష్ ఒక ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మర్చిపోకుండా ఇలాంటి సంవత్సరానికి ఒకసారి ఇలాంటి సందర్భాల్లో మనం ఆయన గుర్తు చేసుకొని 10 మందికి మంచి భోజనాలు అంటే కూడా ఆయన చికెన్ బిర్యానీ, మంచి చీరలు కూడా ఇక్కడెక్కడ తెప్పించేవాళ్ళ. మీకు అందరికి నెల్లూరుకి వెళ్ళి అందరికీ తెచ్చేటట్టు మంచి చీరలు కూడా మీకు మంచి చీరలు కూడా ఇవ్వటం జరిగింది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పలు శాఖలకు చెందిన ఉద్యోగులు 8 టీంలు పాల్గొన్నాయి.
ఏ కరెక్ట్గా ఇప్పుడు పైకి అని రాకపోతే నువ్వు పని మూసుకుంటారు. గమ్ము ఉండండి, ఎంకరేజ్ చేయండి, లేకపోతే గమ్ము ఉండండి. అరే మీరే సర్వలంతా మనకున్న అనుబంధాన్ని చెడగొట్టారు. అయినా కానీ స్కోర్ చాలా తక్కువే కదా మేడం. అది 35 runs, 5 overs, 3 wickets. Bowler name ఎన్నిసార్లు చెప్పాలరా? రిప్లై చెప్పరు అన్నిసార్లు, ఒకసారి చెప్పేదానికే ఇచ్చారు రెమ్యునరేషన్. రెవెన్యూ వాళ్ళు మరి ఐపీఎల్ గ్రౌండ్ లో ఆల్రౌండర్ గా వాడుకుంటున్నారు. భవానీ 4 పడుతుంది. వాళ్ళు మరి పర్సనల్ తీసుకున్నారు. నా పడక 100 తోడు పెట్టుకోమన్నా, బాగుంది కింద పడిపోతుంది నా పెట్టుకున్నాను నా కొడుకు. రెవెన్యూ వాళ్ళు అయితే మామూలుగా లేదండి, మీతో పోలీసులు. ఇవి హైపర్ న్యూస్ వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.